మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత పార్టీలో చాలా మార్పులు జరగబోతున్నాయి. రాహుల్ గాంధీ చెప్పిన ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతున్నదని అంటున్నారు. నిజమేనా ఇది? కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళే చెప్పుకుంటారు, మాది పార్టీ కాదన్న ఒక సముద్రం, అన్ని అంతర్గత ప్రజాస్వామ్యం మాలోనే ఉంటుంది, మాలోనే విభేదాలు ఉంటాయి, మాలోనే మొత్తం సర్వం ఉందని చెప్తారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే హేమంత్ ఇవాళ పరిస్థితి ఏంటంటే సొంత ఇంట్లోనే కుంపటి ఉంటుంది. దురదృష్టం ఇంకోటి ఏంటంటే కేంద్రంలో బీజేపీ వచ్చింది, ప్రధాన ప్రతిపక్షం మన టీఆర్ఎస్. విపరీతమైన ఒత్తిడితో ఉన్నారా ముఖ్యమంత్రి? చాలా విపరీతమైన ఒత్తిడి. అసలు ఈరోజు ఎంత ఒత్తిడితో ఉన్నారంటే మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్కు కొత్త శక్తినిచ్చి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అవకాశాలను చెప్తున్నారు కదా, ఆ దిశగా ఓ ప్రక్షాళన అనుకోవచ్చా? ప్రధానంగా పార్టీ మాత్రం ఇప్పుడు ఒక గణనీయంగా రాజకీయాలు వాళ్ళ దిక్కు తిప్పుకోవడానికి కావాల్సినటువంటి బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్యన తను బలంగా నిలబడగల శక్తి కాంగ్రెస్కు మీనాక్షి నటరాజన్ ఇవ్వగలరా? ఇప్పుడు వచ్చిన మీనాక్షి నటరాజన్ గారికి ప్రధానంగా రెండు ఛాలెంజ్లు ఉన్నాయి. ఒకటి, సమకాలీన రాజకీయ పరిణామాలకు ధీటుగా ఎదుర్కొనే శక్తి రేవంత్ రెడ్డికి లేదంటారా? రేవంత్ రెడ్డికి ఉంది, కానీ ఆయన పరిస్థితి బాగాలేదంటున్నా. దాన్నే ఓవర్కమ్ అయ్యి బయటికి రాగలరా? రేవంత్ రెడ్డికి ఈజ్ రై, ఆయన ఒక్కడే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్లో, ఇంకెవడు లేడు. కానీ నమస్తే. ముఖ్యమంత్రి ఎంత తీవ్ర స్వరంతో మాట్లాడినా కేసీఆర్ మౌనంగానే ఉంటున్నారు. తిరిగి ఆ స్థాయిలో లేదా కేసీఆర్ తరహా ఇట్లా ఉంటుంది అనే అభిప్రాయం పబ్లిక్లో రావట్లేదు. పైగా ఆయన స్పందించట్లేదు. ఎందుకు? ఒక అంశం, మీనాక్షి నటరాజను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత పూర్వపు కాంగ్రెస్ పార్టీ కాదు ఇది అని ఒక భావన అక్కడక్కడ వినబడుతున్నది. ఇందులో ఎంత నిజం ఉంది? ఈ రెండు అంశాలు తెలంగాణ రాజకీయాలలో జనంలో చర్చలో ఉన్న విషయాలు. ఈ విషయాల గురించి మరింత లోతుగా మాట్లాడదాం. మన దగ్గర సామాజిక రాజకీయ అంశాల విశ్లేషకులు వివి రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మనం కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తానండి. ముందు మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత పార్టీలో చాలా మార్పులు జరగబోతున్నాయి. రాహుల్ గాంధీ చెప్పిన ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతున్నదని అంటున్నారు. నిజమేనా ఇది? అనిపిస్తున్నదా? ఇప్పుడు ఈ దేశంలో అతి పెద్ద అంటే దీర్ఘకాలికంగా పనిచేసినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళే చెప్పుకుంటారు, మాది పార్టీ కాదన్న ఒక సముద్రం, అన్ని అంతర్గత ప్రజాస్వామ్యం మాలోనే ఉంటుంది, మాలోనే విభేదాలు ఉంటాయి, మాలోనే మొత్తం సర్వం ఉందని చెప్తారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ మూలాలు, ఈ పార్టీ యొక్క మూలాలు జనరల్గా ఎప్పుడైనా కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు థర్డ్ ఫ్రంట్ తీసుకొచ్చే ముందు వరకు కూడా ఈ దేశంలో కాంగ్రెస్ మూలాలు అన్నీ కూడా ఢిల్లీలోనే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికి కూడా ఢిల్లీలోనే ఉన్నాయి ఆ మూలాలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈసారి దీర్ఘకాలికంగా మన తెలంగాణ ఉద్యమం స్టేట్ సపరేషన్ అయిపోయింది. మన కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ సంబంధం లేని ఒక కొత్త బయట నుండి తీసుకున్నటువంటి వ్యక్తి అధికారంలోకి రావడం అనేది ఒక మార్పు. ఇది కాంగ్రెస్లో అది ఎవరైతే ఈ దేశంలో రాజకీయంగా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో పండుబండినటువంటి సీనియర్ ముఖ్యమంత్రులలో చంద్రబాబు, కేసీఆర్, ఇక్కడ మోడీ, వీళ్ళు ముగ్గురే ఇప్పుడు ప్రధానంగా మనకు కనబడుతున్నది ఈ దేశ రాజకీయాల్లో. ఈ ముగ్గురిట్లో ఇక్కడ మన తెలంగాణకు వచ్చేసరికి మన రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఈ బళ్ళే చదువుకున్నటువంటి వ్యక్తి. ఈ బళ్ళలో నుంచి వచ్చినానంటే ఇప్పుడు ఇది కేసీఆర్, చంద్రబాబు వీళ్ళందరూ టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసినారు. సో ఈ మూలాలు బాగా అవగాహన ఉండి వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి కౌంటర్ చేయగలిగేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తే మన రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ కూడా అనివార్యంగా వాళ్ళ లీడర్లను పక్కన పెట్టి ఇలాంటి చతురత ఉండి మాట్లాడగలిగే మాటకారిని ఒక ఆయనను వాళ్ళు తీసుకొని ఆయనను అధికారం అంటే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా వాళ్ళు ప్రమోట్ చేయడంలో కానీ ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఈ సంవత్సరంన్నర కాలం మనకి చూసాం ఈ పాలనలో. దురదృష్టం ఏంటంటే జనరల్గా చంద్రబాబు గారికి కానీ లేదా ఇక్కడ
మన కేసీఆర్ గారికి కానీ బీయింగ్ వాళ్ళే పార్టీ ప్రెసిడెంట్లు, పవర్ సెంటర్స్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి నిర్ణయం అనేది వాళ్ళు తీసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఇక్కడ ఏం జరిగింది, రేవంత్ రెడ్డి యువకుడు, ఆయనకు ముందస్తు ఆయనకు కనీసం ఒక మంత్రి పదవి చేసినటువంటి అనుభవం ఉన్నా కూడా ఇంత హడావుడి ఉండేది కాదు. రెండోటి ఏంటంటే ఈరోజు ఆయనకు కొద్ది మెజారిటీ ఒక 20 ఎమ్మెల్యేలు ఒక 10-20 ఎక్కువ వచ్చి ఉంటే కూడా ఇంత టెన్షన్ ఉండేది కాదు. మరి బార్డర్లకు వచ్చి ఇలా టీఆర్ఎస్ నుంచి 10 మంది తీసుకొని ఈ తన శక్తియుక్తులన్నీ కూడా కాంగ్రెస్ ఈరోజు అధికారం నిలుపుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీ దాంట్లోనే పోతుంది తప్పితే నిజంగా ప్రజల అవసరాల దిక్కు ఇప్పుడు వెనక మన కేసీఆర్ గారు అయితే ప్రగతి భవన్లో పోయి కూర్చొని తలపేసుకొని కూర్చొని ఆలోచించుకొని కొడుకు బిడ్డను బయటికి తోలి ఏదో చేయించి రాజకీయం, ఆ పరిస్థితి పాపం రేవంత్కి లేదు. రేవంత్ ఇవాళ పరిస్థితి ఏంటంటే సొంత ఇంట్లోనే కుంపటి ఉంటుంది. తర్వాత దురదృష్టం ఇంకోటి ఏంటంటే కేంద్రంలో బీజేపీ వచ్చింది, మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం మన టీఆర్ఎస్ అయిపోయింది. ఇక ఇన్ని వైరుధ్యాల మధ్యలో మరి ఒక మనిషి తట్టుకోవాలంటే అంతే. అది కూడా కాంగ్రెస్ విపరీతమైన ఒత్తిడితో ఉన్నారా ముఖ్యమంత్రి? చాలా విపరీతమైన ఒత్తిడి. అసలు ఈరోజు ఎంత ఒత్తిడితో ఉన్నాడంటే ఆయన మాట్లాడే మాటల్లో ఆయన ఇంబ్యాలెన్స్లో, అంటే ప్రతి స్టేట్మెంట్స్లో చాలా వైరుధ్యం వస్తుంది కదా. గత సంవత్సరానికి ఇప్పటికీ చాలా చేంజెస్ వస్తున్నాయి. అంటే ఈరోజు ఏం జరుగుతుందంటే తన చేతిలో నిర్ణయము, అనుభవ రాహిత్యం ఒకటి, నిర్ణయాలు తను సొంతగా తీసుకోలేకుండా ఢిల్లీ మీద ఆధారపడేటువంటి, ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిసారి లెక్క పెడుతున్నారు 21 ఒకసారి 29, ఇది ఈ గోల ఎక్కువైపోయింది. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు మళ్ళీ పాత కాంగ్రెస్ మనం వెనకట ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు మనం అంజయ్య గారి తర్వాత ఏదో జరిగిందో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని మళ్ళీ రేకెత్తించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ పాపం ఈరోజు మనం చూసాం, గత కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఆయన లోకల్గా ఉన్నటువంటి గౌడ్ గారు అనే ఏదో ప్రయత్నాలు చేశాడు. కానీ మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వాళ్ళకి, అంటే ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్న పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకటి ఏ ఎన్నిక పెట్టినా కూడా అందులో ఎమ్మెల్సీ ఎన్నికలు ఈజీగా ఇది చేసుకోవాల్సి ఉండేది. తర్వాత స్థానిక ఎన్నికలు కూడా వీళ్ళు ఈజీగా గెలవాలి, అంటే ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఫస్ట్ 1-1.5 ఇయర్ లోపలనే స్థానిక ఎన్నికలు గెలిచి, ఎందుకంటే జనరల్గా 4 సంవత్సరాల టైం ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికైనా రాబోయే సర్పంచులు కానీ లోకల్ బాడీస్ వాళ్ళ మీద ఆధారపడేటువంటి ఒక మానసికమైనటువంటి ఒక ఆలోచనతో గెలిచిపోతారు. కానీ దాన్ని కూడా వీళ్ళు ఈరోజు డేట్లు ఒక పక్కన హైకోర్టు చెప్పినా, ఇంకో పక్కన వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వీళ్ళే కట్టుబడి నిలబడలేక కొన్ని బీసీ గన్లని ఇదని అదని కొన్ని, అంటే ఓసారి కొన్ని వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు సెల్ఫ్ గోల్ లాగా వీళ్ళే ఫీల్ అయిపోయి ఆ ఫీలింగ్లో వీళ్ళు నిర్ణయాలు వెనక తీసుకుంటున్నారు అనే ఒక భావన ప్రజల్లోకి రావడం వల్ల, ఇది మొన్నటి స్థానిక సంస్థలు కావచ్చు, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ రాకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒక రాంగ్ సిగ్నల్ పోతుంది ప్రజల్లోకి. అంటే ఏమి అంటే అరే మనం ఎన్నుకున్న ప్రభుత్వం కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలే, రేవంత్ మంచి మాట్లాడేటోడు కదా, ఎందుకు చేయలేకపోతుండు? ఇంకా విమర్శలు కూడా ఏమవుతున్నాయి, ఇప్పుడు జయంతి నటరాజన్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏమంటారు మీనాక్షి నటరాజన్ తీసుకురావడానికి మొన్నటి వరకు ఒక ప్రధాన ప్రతిపక్ష ఇలా ఏదైతే అధికార ప్రతినిధిని పెట్టారో ఆయన పర్ఫార్మెన్స్ ఇక్కడ ఈ ఎన్నికల్లో నెగిటివ్ కావడం, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొద్దిగా వ్యతిరేకత రావడం, దాన్ని కట్ చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన విధానానికి కేంద్రం, అంటే ఈయనను రేవంత్ రెడ్డి గ్రూప్ కానీ రేవంత్ రెడ్డి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వాళ్లకు భిన్నంగా వ్యవహరించగలిగేటువంటి ఒక కాంగ్రెస్ హైకమాండ్ నుండి ఉండే ఒక వ్యక్తిని తీసుకురావడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం అందరం గ్రహించాం. అంటే ఇక్కడ మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్కు కొత్త శక్తినిచ్చి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అవకాశాలని చెప్తున్నారు కదా, ఆ దిశగా ఓ ప్రక్షాళన అనుకోవచ్చా, అది జరుగుతుంది అనుకోవచ్చా లేదా? అంటే ప్రధానంగా పార్టీ మాత్రం ఇప్పుడు ఒక గణనీయంగా రాజకీయాలు వాళ్ళ దిక్కు తిప్పుకోవడానికి కావాల్సినటువంటి ఆలోచనతోనే మేము పంపింది, అందులో డౌట్ లేదు. బీసీలు కావచ్చు, ఇంకా మిగతా వర్గాలు కావచ్చు, ఎందుకంటే అసంతృప్తిన వర్గాలను భుజగించడం చేసింది. అవును. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆల్రెడీ కొన్ని నిర్ణయాల ద్వారా ఈ వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఇప్పుడు కేంద్రంలోంచి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి తీసుకునే నిర్ణయాలు రేవంత్కి వీళ్ళకు ఒక కౌంటర్ క్లాష్ వచ్చేది ఉంటే మాత్రం ఇంకా పరిస్థితులు
అంటే ఒక పక్కన పార్టీని కాపాడుకోవడమా, ప్రజలకు కనపడే ముఖ్యమంత్రిని కాపాడుకోవడమా, ఈ రెండింటి వైరుధ్యాలను మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళే సంకేతాలు పార్టీ ఆలోచించినట్టు ఉండదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఆవిడ చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కానీ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాల మీద ఆమెకి ఎంత పట్టుంది అనేది ఒక ప్రశ్న. ఉందా? ఉంటే ఆమె కూడా ఎవరో ఒక ఫీడ్బ్యాక్ మీద ఆధారపడాలి. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యక్తులు నిజంగా పార్టీని కాపాడే పరిస్థితిలో ఉందా? అది ఎవరో ఒక దిక్కు బయస్ ఉంటారా వాళ్ళు? అయితే రేవంత్కో లేకపోతే పార్టీ సైడో ఉంటే మరి కామన్ మ్యాన్ దాని యొక్క అంటే దాని బయటకు వచ్చేటువంటి నిర్ణయాలు ఒక వాటి పర్యవసానాలు ఎట్లుంటాయి అనేది మనం చెప్పడానికి ఇంత అంటే ఇప్పుడున్న పరిస్థితిలో డెఫినెట్గా పార్టీకి ప్రయారిటీ ఉంటుంది. కానీ అది ఎంతవరకు రేవంత్ రెడ్డి నిర్ణయాలకు వాళ్ళ ఇప్పుడు మొన్న వేం నరేందర్ రెడ్డికి ఇద్దాం అనుకున్నారు, వీలు కాలేదు. ఇలాంటి సమీకరణలు అంటే ఒకవేళ నువ్వు ఢిల్లీని కాపాడాలనుకుంటే ఇక్కడ స్థానిక నాయకత్వానికి ఎఫెక్ట్ అవుతుంది, లేదు ఢిల్లీని నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ ఈ రకమైన అక్కడ ఇబ్బంది అవుతుంది. మరి దేనికి ప్రయారిటీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకే ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి కొంత ముప్పు పొంచి ఉన్నది రేవంత్కి. ఎవరికి? సీఎంకా? ఎట్లా అంటే ఇప్పుడు ఈ వైరుధ్యమైనటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు అనేటి స్థానికంగా ఉండి రేవంత్ రెడ్డి చేతిలో ఉంటేనేమో గొడవ చేసేవాడు కూడా అక్కడ ఢిల్లీ దాకా వెళ్ళడు, ఏదో సర్దుకుంటాడు. ఇంకా ఆయన ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎట్లయితే వాళ్ళు ఆ రియాక్టివిటీ ఫోర్సెస్ అనేవి అంత ఇదిగా ఉండేవి. ఇప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా వెళ్ళి ఢిల్లీకి పోయి ఆడ ఒక రిప్రజెంటేషన్ వాళ్ళకి చెప్పడము, వాళ్ళు ఇక్కడ దీన్ని అడిగే ప్రయత్నమో లేకపోతే ఇంకేదో అంటే ఎక్కడైతే పవర్ సెంటరు స్థానికంగా ఉండదో అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం సానుభూతి ఉండదంటారా? ఎందుకంటే ఇతను కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మెజారిటీ లేదు, ఒక్కడైపోయిండు, కష్టపడ సానుభూతి ఏమన్నా ఉందా? పబ్లిక్లో ఆ ఒపీనియన్ ఉందా? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఉన్న సానుభూతి అంతే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసే ఓట్లేసిండ్రు. అవును. కానీ ఇప్పుడు మనుగడ జరుగుతులేదన్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా విషయం కానీ, రైతులకు 500 రూపాయలు ఇచ్చే విషయాలు కానీ, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జనాలకి అన్నీ తెలియదండి. ఇప్పుడు మీరు బడ్జెట్ సెషన్ పెట్టిండ్రు, అవును, మన డీటెయిల్స్ ఏం తెలుసు? అరే నాకేం తెలియదు, నాకేమిస్తాను, నా భరోసా నీ మీద వేసినా నాకేం ఇస్తావు చెప్పు, అంతవరకే కదా. ఇప్పుడున్న నాయకత్వాలు సక్సెస్ అవుతున్నాయంటే రేవంత్ రెడ్డి అధికారం రావడం కూడా అట్లనే వచ్చిండు అని నేనే చూసుకుంటా అన్నాడు అంటేనే కదా ఇచ్చింది. ఇప్పుడు నాకు కేసీఆర్ నాకు ఏమి ఇచ్చిండు, బొచ్చ చూపించినానని ఇప్పుడు అంటున్నాడు. అంటే ప్రజలకు అది అర్థం కావాలంటే అరే మరి నువ్వే కదా పోయి అప్పుడు అన్నీ చేసిస్తా అంటే మీకు చేయలే పెట్టినాం కదా అనేది వస్తుంది కదా. ఇప్పుడు క్వైట్ న్యాచురల్ ఆ పరిస్థితి ఇప్పుడు జనాలకి పెడతా అంటే పెళ్లి కొడుక లేకపోతే ఉంటుంది. జనం ఆలోచనే ఆ పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తయారు చేయబడింది జరిగింది అంతే. ఎన్నికలు ఎట్లా తయారైనాయి? ఇప్పుడు మీకు రాజ్యాంగ మూలాలు తెలియదు ప్రజలకి. మనం ఏ రాజకీయంగా అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీ అంటే మనం కూడా చెప్పే ప్రయత్నం చేయలేగా. రాజకీయ పార్టీ కూడా ప్రజలకు చెప్పాల్సి ఉండే, చెప్పదు కదా. రాజ్యాంగం ఇది, మన లక్ష్యాలు ఇవి, మనం అనుకునేది వాళ్ళకి అర్థం చేస్తే చెప్తే మరి ముందు రాజకీయ పార్టీలు ఉండవు కదా. ఎందుకంటే వాళ్ళ మూలాలే కాదు కదా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి ఫండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది ఈ రోజు వరకు ఈ దేశంలో ఉన్న మేము ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ ద్వారా వీళ్ళ మొత్తం వీళ్ళకి సంబంధించిన అఫిడవిట్లు ఇస్తున్నారుగా. అఫిడవిట్లలో దాని కౌంటర్ వెరిఫికేషన్ ఎక్కడిది? ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్లకి మేము ప్రతి ఎన్నికకు మధ్యలో బుచ్చన్నను ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చి మీకు చెప్పినాం, అరే ఈ ఎన్నికల్లో ఇన్ని వేలు పట్టుబడ్డాయి, ఫలానా పెద్ద కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీ నుండి ఈయన టీఆర్ఎస్ నుంచి ఈయన బండ్ల 5 లక్షల కోటి రూపాయలు దొరికినాయి ఏమైనా అని మేమే లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే కదా అదంతా ఏకమైనక సుల్తాన్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ 5 ఏళ్ళ దాకా కూడా దిక్కుండాడు. చెప్తున్నా ఇప్పుడు సరైన ప్రజలకు సమాచారం లేదు, అవగాహన లేదు. వీళ్ళు అంటే ఎన్నికల వ్యవస్థ ఎట్లయిపోయిందంటే మనం వాడు చెప్పింది నమ్మాల్సిందే, నమ్మిన తర్వాత 5 ఏళ్ళు వాళ్ళకు వదలాల్సిందే. వదిలిన తర్వాత మనకు రావాల్సినటువంటి విషయాలలో ఎందుకు జరుగుతుందని ఆలోచించే పరిస్థితి ఉందా ప్రజల్లో? అది వాస్తవానికి చాలా పెద్ద టాపిక్ అది. మనం రాష్ట్ర రాజకీయాలకు వస్తే కనుక ఇవాళ ప్రధాన విపక్షంగా బీఆర్ఎస్ ఉన్నప్పటికీ బీజేపీ ఒక క్రియాశీలకమైన పాత్రలా కనబడుతూ ఉన్నది. ఇక్కడ అదే అనేది జాతీయ స్థాయిలో ఒక సింప్లిసిటీ అని జయంతి నటరాజన్ రాగానే ఆమె మునుపట్లాగా హడావిడి హంగు ఆర్భాటం లేకపోవడం, చాలా సాదాసీదాగా రావడం, మీడియాలో ఈ పరిణామాలకు సంబంధించి కథనాలు రావడం,
కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత బాగానే ఉంది కదా అని ఒక చర్చ వచ్చినది కదా. బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్యన తను బలంగా నిలబడగల శక్తి కాంగ్రెస్కు మీనాక్షి నటరాజన్ ఇవ్వగలరా? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వచ్చిన మీనాక్షి నటరాజన్ గారికి ప్రధానంగా 2 ఛాలెంజ్ ఉన్నాయండి. ఒకటి, ఆమె ఫస్ట్ ఏకైక 2 రాష్ట్రాలు ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి, కర్ణాటక, అక్కడ పరిస్థితి అత్తంతనే ఉన్నది, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఏవో అంతో ఎంతో ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్. ఇక్కడ మీరు పార్టీ ఇక్కడ కూర్చున్న తర్వాత అక్కడ ఢిల్లీని కాపాడడానికి ఓన్లీ రాజకీయాలంటే మీకు తెలుసు, రాజకీయ పార్టీలు నడుపుకోవాలని డబ్బు లేదు, నడవదు, వనరులు పంపాలి ఫస్ట్. సెకండ్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను పార్టీ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. సో పార్టీ డ్యామేజ్ కాకుండా చూసుకునే ప్రక్రియలో ఇవాళ ఆమె పాత్ర చాలా సున్నితంగా తయారవుతుంది. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇక్కడ నుండి పోవాల్సినటువంటి డబ్బే కాకుండా ఈ ఫీడ్బ్యాక్ వ్యవహారంలో ఆమె ఇప్పుడు ఇవాళ ఆమె ఎంత సింపుల్గా ఉంది, ఎవరైనా రాగానే కంప్లైంట్ తీసుకుంటుంది, ఇమ్మీడియట్గా యాక్షన్ చేస్తుంది అనుకోండి. చేసి మొన్న కూడా 2-3 విషయాలలో చాలా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పార్టీ అధ్యక్షులకు పార్టీ ఇంటర్నల్గా సపోర్ట్ చేయడానికి కొంత క్యాడర్ ఉంటుంది. కానీ ఇదే క్యాడర్ మళ్ళీ రేపొద్దున ఢిల్లీకి పోయి ఇక్కడ జరిగే చిన్న తేడా జరిగిందే మళ్ళీ అక్కడ పోయి కంప్లైంట్ చేస్తారు. ఈవెన్ మీనాక్షి నటరాజన్ ఆమె మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి లేదని అంటున్నా. ఇప్పుడు ఇవాళ చూడండి, బీసీ నాయకులు ఇలా ఢిల్లీలో ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఈ రెడ్ల సంగతి ఏందని ఒక మాట్లాడుతున్నారు. ఈ వైరుధ్యమైనటువంటి చర్య కూడా తీసుకున్నారు కదా. ఇంతకు పూర్వము ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్, ఇందాక మనం అనుకున్నాం కదా విపక్షం అందులోనే ఉంటుందని, ఎవరు మాట్లాడినంత సీరియస్ యాక్షన్ లేదు. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు కదా, పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడము. ఇప్పుడు 10 మంది పరిస్థితులు చేతులు దారుతున్నప్పుడు ఫస్ట్ ముందోడిని ఒకడిని దెబ్బ కొడతారు, అది కామన్. కానీ ఈ రిజల్ట్స్ ఎక్కడొస్తాయంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కానీ మనం జనరల్గా ఈ మీడియా కథనాల మీద మనం ఆధారపడలేము. ఇప్పుడు ఇమీడియట్గా ఒక ఎలక్షన్ నెక్స్ట్ వస్తుంది, అక్కడ మనకు ఈ రిజల్ట్ కనబడుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఆమె నో డౌట్ ఆమెకున్న అనుభవము, ఆమెకున్న ఫెయిర్నెస్, అంటే ఇవాళ ఆమెను తీసుకొచ్చింది ఇక్కడ లోకల్ రాజకీయాలకు ఈల్డ్ కానటువంటి వ్యక్తిగా తీసుకొచ్చారు ఆమె. ఇప్పుడు చాలా సందర్భాలలో కాంగ్రెస్ ఫెయిల్ కావడానికి 2 రకాల యాటిట్యూడ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన లీడర్ కూడా ఎంత విధేయంగా ఉన్నాడు పార్టీకి, ఢిల్లీకి, ఓసారి ఇక్కడ ఆయన కూడా ఈల్డ్ కావచ్చు కదా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అలాంటి పరిస్థితులు మొన్న తలెత్తిన పరిస్థితుల్లో ఏమని తీసుకొచ్చారు. డెఫినెట్గా పార్టీ పరంగా ఆమె స్ట్రెంత్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ 2 శక్తులు ఆమెకు పనిచేయాలి ఇప్పుడు. ఒకటి బీజేపీ, రెండోటి బీఆర్ఎస్. బీజేపీ మీరు చూడండి, ఈరోజు వాళ్ళు గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ పాత్ర అయితే పోషించిండ్రో ఏంటిది, ఓ పక్కన చంద్రబాబును ఒక చేయిలో పట్టుకున్నారు, జగన్ను ఒక చేయిలో పట్టుకున్నారు. ఎన్నికలు జరుగుతూ పోయినాయి, చివరికి వచ్చే వరకు ఒక ఆయనను అధికారంలో లేపారు, తర్వాత కూర్చోబెట్టి ఈయన లేపారు. అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఏమైంది, ఇక్కడ కేసీఆర్, ఇక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. డెఫినెట్గా అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఉన్న ఛాలెంజెస్ బీజేపీకి ఉండవు, బీఆర్ఎస్కి ఉండవు. వీళ్ళ పని ఏంటిది, రాళ్ళు విసరడమే. మరి రాళ్ళు విసురుతా పోతూ ఉంటే 10 రాళ్ళకు 1-2 రాళ్ళన్న కరెక్ట్ అనిపిస్తాయి కదా జనాలకి. ఎందుకంటే ఇంకోటి బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఇప్పుడు చాలా పెద్దది ఇక్కడ. వీళ్ళు మొన్న అంటే జనంలో ఉన్న టాక్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఏమంటున్నారు, గ్రామాలకు పోయినాక ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పే మాటలు ఎట్లున్నాయంటే, అరే ఆ రోజు మాకు అది ఉద్యమం అయిపోయిన తర్వాత మాకేమి ఇచ్చిండ్రు, అప్పుడు కూడా ఖాళీ ఉంది కదా, మేము కష్టపడి చేసి పెట్టినాం కదా అని. 22,000 కోట్ల హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం ఇప్పుడు 23,000 కోట్లు 2014 నాటి. అప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నది, మిగులు బడ్జెట్ ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు, మిగులు బడ్జెటే చూస్తున్నారు, కానీ మేము ఇచ్చిన ఫెసిలిటీస్ సంగతి 100%. మరి ఆ ఫెసిలిటీస్ మీకు లాభపడ్డా లేదా, మేము ఇప్పుడు అవన్నీ తీసి మేము బ్యాంకులో చూపిస్తే మీకేం లాభం అని ఇంకోటి అంటాడు. ఇప్పుడు ఏమంటున్నారు, నా జైలుకి ఏమొచ్చింది, ఓటర్ ఏమంటాడు, ఒక రైతు కానీ నిరుద్యోగి కానీ నువ్వు ఎంత మిగిల్చినావు కాదు. ఇప్పుడు వాళ్ళు అడగలేదు, రైతు బంధు, రైతు భరోసా వీళ్ళు ఇచ్చిందే, కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ వీళ్ళు ఇచ్చిందే, తులం బంగారం వీళ్ళు చెప్పి, ప్రజలేమో అడగలే మాకు ఇవ్వేని, వీళ్ళే ఇస్తామని చెప్పిండ్రు. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. విషయం అండి, ప్రజలు చెప్పరు ఎప్పుడు. ప్రజలు ఏం తెలుసా, ఎవడేమి ఇస్తారా చూస్తారు, నువ్వు పోటీ పెడతారు. ఇలా రాజకీయాలలో
ఓటర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మీరు అనుకుంటున్నారు నోరు తెరవకపోతే వాడు ఏం తెలియదు అని అనుకోవద్దు. వెరీ పవర్ఫుల్. ఎట్లా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నాడు. నాకు ఇంటికి ముందుకి ఏమొస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు చూడండి, వాడు ఏం చేయకున్నా ఇక్కడ 60% ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు పడతాయి. వీడు పోయి నెలనాడు పోయి డబ్బులు తెచ్చుకుంటాడు. ఈ స్థాయికి రాజకీయాలు దిగిపోయినాయి. కారణం ఇక్కడ ఓటర్కి ఏం కావాలని కాదు, తమ రాజకీయ మనుగడ కోసం ఓటర్లను ఇలా వంగ తీసుకునే పరిస్థితిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా ఊర్లలో వ్యవసాయ కూలీలు దొరుకుతలేరు అంటున్నారు. ఎన్ఆర్ఈజిఎస్ పథకాలకు కూడా ఎవరు రావట్లేదు అంటున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు ఇట్లాంటి అన్నీ మీకు ఇస్తా అన్నాక ఇక వాడికి ఇప్పుడు చైనా లాంటి దేశాలు చూడండి, వాళ్ళు ఏం చెప్తారు, వాడికి కంపల్సరీ పని పెడతారు. వాళ్ళు అది పని చేయాల్సిందే. ఇప్పుడు అమెరికా ఉంది, ఇది వైరుధ్యమైనటువంటిది విధానం. అమెరికా అక్కడ కూడా పని చేయాల్సిందే. పని అంటే ఆ గ్యాప్లను ఇక్కడ ఇండియాలో ఇంకా మెయింటైన్ చేయట్లేదు. మనుషులను సోమరిపోతులు చేసి అంటే ఇక్కడ ఉన్న రాజకీయ స్వరూపం అటువంటిది. ఇప్పుడు అక్కడ అకౌంటబిలిటీ, ఇప్పుడు అమెరికాలో అకౌంటబిలిటీ ఉంది, నిలబెట్టి అడిగే పరిస్థితి ఉంది. చైనాలో వాళ్ళకి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా స్ట్రిక్ట్గానే పనిచేయాల్సిన పని, ఎందుకంటే అక్కడ పెద్ద వ్యవస్థ. ఇక్కడ ఎటుగానే వస్తుంది మన దగ్గర. ఏంటిది, మనోళ్ళు ఎవడు వీనికి 5 ఏళ్ళకు ఒకసారి నాకేమిస్తావు అంటే ఓటర్ అంటోడు ఇచ్చే పుచ్చుకునే కాడికే ఆలోచనలో ఉన్నారు. దానికి ఈరోజు వస్తున్న ప్రభుత్వాలు ఏ రకంగా మనల్ని ఆకట్టుకోవాలన్నప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు ఆఖరికి ఈయన వందిస్తా అన్న 6 గ్యారెంటీలు అన్నా కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చింది కదా. అంటే ఏంటి, ప్రొడక్టివిటీ లేకుండా ఓన్లీ మీరు ప్రజలలో ఖర్చు పెట్టడానికి కావాల్సిందే మీరు చూస్తున్నారు తప్పితే దాన్ని జనరేట్ చేయడానికి కావాల్సినటువంటి మీ శక్తియుక్తులు ఏం పనిచేస్తున్నాయి అంటే ఆ బ్యాలెన్స్ పోయింది కదా. ఇది బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు అది ఇక్కడ ఈ ప్రజల అంచనాను అందుకోవడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమై అంత రీచ్ కాగలరా? ఎక్కడ ఉంది? దానికి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా. పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత చేయిలో ప్రభుత్వం అనే నిర్ణయం అనేది కేసీఆర్ లాగానో తీసుకునేది ఉంటే ఆయన ఇంతగా అవసరపడాల్సిన అవసరం లేదు. తర్వాత కొద్దిగా ఆయనకు ఈ వీళ్ళ మీద ఆధారపడే తత్వమే కాకుండా కొద్దిగా అనుభవం కూడా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క టర్మ్ అని ఆయన మినిస్ట్రీ చేసి ఉంటే ఈ ఎవరి మీద ఆధారపడుతున్నారు అనేది ప్రశ్నార్థకం అయిపోయింది. ఆయన గతంలో దీనికి ఆన్సర్ ఇచ్చిండ్రు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నదా? ఆ రోజుల పరిస్థితి వారన్నమాట ఇది. అచ్చా, దాంట్లో ఒక గణనీయ మార్పు ఏంది సార్. రాజీవ్ గాంధీ పెద్ద మెజారిటీతో వచ్చాడు చనిపోయినాక వాళ్ళ మదర్. ఆయనకి ఎంత మెజారిటీ ఉందంటే అపోజిషన్ లేదు అప్పుడు అక్కడ. మరి ఇప్పుడు అట్లుందా? ఇప్పుడు ఆయన ఊరికి చెప్తున్నాడు కానీ ఆనాడు పరిస్థితి ఏంది, ఈనాడు పరిస్థితి ఏంది? ఈయనకి ఇంకో 20 వచ్చుంటే ఈయన కూడా ఆడుకుని బాగానే, ఇంకో 20 వచ్చుంటే ఈయనకు ఆ పరిస్థితి లేదు కదా. సో అభిమన్యుని పాత్ర అయిపోయింది మా రేవంత్ రెడ్డి గారిది. ఇప్పుడు మనం ఏదైనా మంచైనా చెడైనా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వాస్తవాలు ఎంతున్నా కూడా ప్రజలకి ఇవన్నీ ఎందుకు? నువ్వే కదా ఇవన్నీ మాట్లాడి నువ్వే వాడేంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ లోకల్గా వీళ్ళందరినీ తట్టుకోలేక కూడా అపోజిషన్ ఎక్కువ విమర్శిస్తూ తిడుతున్నావు. ఇప్పుడు 2 సార్లు తిడితే అందరికి బాగానే ఉంటుంది. నువ్వు మాకు ఇచ్చేది ఇవ్వకుండా రోజు తిడతా అంటే ఏమైనా మా సంగతి చెప్పు అంటాడు కదా. ఓటర్ అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు తిడినావు కానీ మా సంగతి ఏంది? ఓటర్ అంత అనిశ్చితి, అంత స్వార్థపరుడి దేశంలో ఎవడు లేడు. ఇప్పుడు మనం వాస్తవం మాట్లాడుకోవాలి. ఇప్పుడు రాజకీయాల మధ్యలో కూడా ఈ రాజకీయాల మూలం కూడా ఓటరే. సో ఓటర్ ఇవాళ షిఫ్ట్ అవ్వడంలో వానికి ఇంత టైం పట్టదు. ఇప్పుడు ఊర్లల్లో భరోసా అన్నావు, ఏమైంది? 500 రూపాయలు అన్నావు, ఏమైంది? అంటే నువ్వు సుభిక్షంగా ఉండి. కానీ ఓటర్ను అవినీతి పరుడని ఎట్లా అనగలం? అవినీతి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నీకు దురదృష్టం అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు ఏమి హామీ ఇవ్వలేదు అనుకో, వీళ్ళు ఇన్ని అలవిగానే హామీలు, మనం ఎలక్షన్లు రేపు ఎల్లుండి పోలింగ్ అనగా ఈ ఊళ్ళో డబ్బులు వంచు, ఆ ఊళ్ళో డబ్బులు వంచురు అని అంటారు. ప్రజలు అక్కడక్కడ ధర్నాలు చేస్తారు మాకు డబ్బులు ఇవ్వలేదని. అసలు వీళ్ళు ఇవ్వడం అనేది లేకుంటే వాడు ధర్నాకు రాట అడగడు కదా, ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. జనానికి తెలియంది ఏంటంటే ఈ నాయకులు ప్రజల్ని కలుపుకొని పాలన చేయట్లేదు. అంటే అరే ప్రజలందరూ మీరు అన్నారు పార్టీలు వీళ్ళని ఎడ్యుకేట్ చేయట్లేదు. వీళ్ళని మౌఢ్యంలో ఉంచి, అంటే వీళ్ళకి తాయిలాలు ఇచ్చి ఒక బానిసలుగా, అంటే వీళ్ళని ఒక తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎట్లా అయిపోయినంటే ఇక ఎట్లా వీడు ఎప్పుడు పోయి మనం వచ్చిందే సచ్చిందానికి వచ్చిందంత. కాకపోతే ఇక్కడ భవిష్యత్తు, ఇప్పుడు మన ఇంట్లో
మనకి ఇచ్చే 100 రూపాయల కన్నా మన దగ్గర మన దగ్గర తీసుకునేటువంటి 500 రూపాయలు 1000 రూపాయలు అంటే మనకు ఉప్పు పప్పు కానీ ఇవాళ మందులు, ఎడ్యుకేషన్, తర్వాత బతుకు భారంగా తయారవుతలేదు. రోజు ఇప్పుడు చిన్నదానికి కూడా ఖర్చు, ఓ పెళ్లి చేయాలన్నా ఏది చేయాలన్నా అన్నీ ఖర్చే కదా. ఇంత అంటే నోట్లో పిపర్మెంటు పొట్టలోకి వెళ్ళి పేగులు లాగినట్టు అయిపోతుందా? ఇప్పుడు చూడండి, ఇలా మీరు ఇన్ని తాయిలాలు ఇచ్చినా ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు జనం? హ్యాపీగా ఉండాలి కదా, ఎక్కడోడక్కడ లేరు కదా. అంటే ఏంటి, అవసరాలు అన్నీ బ్యాలెన్స్ అవుతలేవు. అవసరాలు బ్యాలెన్స్ అవుతున్నాయి ఒక భ్రమలో బతికే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు వ్యవహరించడం, దాన్ని ప్రజలు గ్రహించుకోలేకపోవడం, వచ్చిన దానికే చాలనేటువంటి ఒక భావనలో ఉండడం. ఇప్పుడు ఆయన దించి ఈయన ఎక్కియడం, ఈయన దించి మళ్ళీ ఈయన మీద కోపం ఆయన ఎక్కియడం, ఆయన మీద కోపం ఈయన ఎక్కియడం. అంతేగాని అసలు ఎందుకు జరుగుతుందిరా బాబు, ఎక్కడ పోతున్నాం మనం అనేది. ఇప్పుడు ఇలా అందరూ అమెరికా పంపితే లాభం అవుతుంది అనుకున్నారు. అమెరికాలో మన ట్రంప్ బాబాయ్ కూడా మన రేవంత్ సార్ కన్నా మన కేసీఆర్ సార్ కన్నా అధ్వానంగా తయారై ఇష్టం ఉన్నాడు మాట్లాడుతున్నాడు. మరి అక్కడేం సెక్యూరిటీ ఉంది? వాడు మొత్తం బేడీలు వేసి ఫ్లైట్లలో ఇంటికి పంపుతున్నారు. అంటే మన ప్రజల్లో ఒక మార్పు అనేది రాకపోవడం అనేది ఇలా రాజకీయాలకే కాకుండా మొత్తం వ్యవస్థకి ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కరెక్షన్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎటువైపు వెళ్తే చూద్దాం. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇంత సివియర్గా అంటే ఆయన మాట్లాడిన మాటలు పంచలతో మాట్లాడుతున్నారు. కానీ ఈయన చాలా మౌనంగానే ఉంటున్నారు. 1-2 సందర్భాలు మినహా కేసీఆర్ తనదైన పాత స్టైల్లో రెస్పాండ్ కావడం లేదు. ఏమై ఉండొచ్చు? ఇప్పుడు కావాలని మనం కోరుకోవడం కాదు, ఇక్కడ ఏమై ఉండొచ్చు అని మన ఊర్లలో సాగుతున్నది, జగమెరిగిన బ్రహ్మనికి జందమేళ అని అన్నీ తెలిసినోడు మౌనంగానే ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ ఇన్ని సంవత్సరాలు ఉద్యమం ముందు కూడా అధికారంలో ఉన్నాడు, ఉద్యమం ముందు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాడు, ఉద్యమం చేసిండు, మళ్ళా ముఖ్యమంత్రి అయిండు. అయితే ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను కొన్ని రోజులు కామ్గా ఉంటేనే ఇది ఎట్లాగో మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన లోతుపాతులు కూడా తెలుసు, లోపల ఇది రేవంత్ సత్తా కూడా తెలుసు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కూడా తెలుసు. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ ఇది ఉంది, కాబట్టి నేను 4 రోజులు కామ్గా ఉంటే మళ్ళీ ప్రజలు ఎడిపోతారు అన్నట్టుగా ఒక భావన కూడా ఉంది. దానికి ఏం చేస్తుండే, ఆయన కామ్గా ఉండి కొడుకు అల్లుని మార్కెట్లో తోలిండు. అట్లేం కామ్గా ఉండలే, మీరు కానీ నేను వచ్చేటప్పుడు వస్తా అన్నాడు. అంటే ఏంటి, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇప్పుడు గెలవగానే ప్రజల్లో ఒక ఇది ఉంటుంది, అప్పుడు మాట్లాడితే నీ అమ్మ నీకు వరుస్తలేడరా బాయ్ అనే ఫీలింగ్ వస్తుందని ఆయన కామ్గా ఉండి, ఇప్పుడు అలా ఎప్పుడైతే గవర్నమెంట్ యొక్క వ్యతిరేకత స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఒక ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయో, ఎప్పుడైతే ఒక ఎలక్షన్ నడపలేకపోయిన పరిస్థితి వచ్చిందో అప్పుడు ఆయన రంగంలోకి దిగడం జరిగింది. అయితే ఆయన అనుభవం పూర్తిగా కొద్దిగా చతురత ఉన్నోడు కదా, కంపారిటివ్లీ సీనియరు, కొద్దిగా మొదటి నుంచి రాజకీయాలలో పండినోడు. డెఫినెట్గా దాని యొక్క ప్రభావం ఆయన నిర్ణయాల మీద ఉంటుంది కదా. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, అప్పులు చేసిపోయిన అనేది పబ్లిక్లో నిజంగానే కేసీఆర్ పట్ల ఆ భావన నిజంగానే అప్పులు చేసిపోయిన అనే భావన ఉన్నదా? ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది కాబట్టి రేవంత్ ఏది చెప్పినా కూడా ఆ ఒక్క భావన. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కేటీఆర్ను హరీష్ రావు స్టార్టింగ్లో ఎంత అరిచినా ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఈయనేంటి, ఆ పరిస్థితి ఈయనకు రావద్దని చాలా చెల్లిగా దూరంగా ఉన్నాడు. అంటే ఇది రాజకీయ చతురత. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పార్టీల యొక్క అవసరాలు అవన్నీ, అవసరాల పూర్తిగా ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రధానంగా ఇంటి పోరుంది, ఢిల్లీ పోరుంది. తర్వాత ఈ మధ్యకాలంలో పాపం ఆయన ఏదో ఇక తప్పదు మరి ఇవ్వాలి కదా అని చెప్పి పోయి బీజేపీ దగ్గర పోతున్నాడు. పోయి ఏదో అఫీషియల్గా ఆయన ప్రోటోకాల్ ప్రకారం పోతుంటే ఇక్కడ పార్టీలో కూడా లొల్లి అవుతుంది. నువ్వు పోయి బీజేపీలో కలిసిపోతట్టున్నాడని ఇళ్ళ కిందనోడు చదువుకుంటున్నాడు. ఏమని పోయేటట్టున్నాడు అంటే ఇక మనం నెక్స్ట్ ఎవడని లెక్క మన మీడియా మిత్రులు అందరూ పేర్లు చదువుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డా లేకపోతే ఈ రకమైన వాదనలు కూడా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక నాయకుడు నిర్ణయం తీసుకునే పరిస్థితులలో చాలా తేడాలు వచ్చేస్తాయి. అంటే ప్రజల కాన్ఫిడెన్స్ లేకపోతే కూడా సపోర్ట్ కావాలి కదా ఏ నిర్ణయానికి. కానీ ప్రైమ్ మినిస్టర్ కలవాలి, తప్పదు కదా, కలవాల్సిందే. కానీ ఇక్కడున్న రాజకీయంగా సొంత ఇంట్లోనే ఇప్పుడు ఆయన నల్గొండ నుంచి వెళ్ళి ఒక నాయకుడు ఈయనకు వ్యతిరేకంగా ఒక సొంత కుంపట్లోనే. ఇప్పుడు పార్టీలలో దురదృష్టం ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు గుత్తాధిపత్యంగా నడుపుకునేటువంటి రాజకీయ పార్టీలు ఎవడన్నా మంచి మాట్లాడినా అరే జరుగుతుందని ఏదైనా బయటికి మాట్లాడినా కూడా అయిపోయిన వీడు వీక్ అనే పరిస్థితి. ఎందుకంటే అది వాళ్ళు క్రియేట్ చేసుకుంది ఆ పరిస్థితి. అని ఇక్కడ ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 80 సీట్లు అని ఇటీవల సర్వే ఏదో తిరిగినట్టు చెప్తారు.
పబ్లిక్లో అంతా వచ్చింది అప్పుడే ఈ 15 నెలల కాలంలోనే బీఆర్ఎస్ పట్ల అంత అనుకూలత, కాంగ్రెస్ పట్ల ఆ స్థాయి 20-21 సీట్లు వచ్చేంత వ్యతిరేకత వచ్చిందా? ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ వాజ్ ద బిగ్గెస్ట్ రిసోర్స్. ఇప్పుడున్న హైదరాబాద్కి ఒక పెద్ద వనరు. ఇప్పుడు ఎంత తోడైనా కూడా ఇప్పుడు వాడు ఏం లేకున్నా జేబులో ఏం లేకున్నా అరే నా ప్లాటు ఇప్పుడు తినగానే పొద్దుగానే బ్రేక్ఫాస్ట్కి వెయింగ్ మిషన్ ఎక్కి ఎంత బరువు ఎక్కిండు, మధ్యాహ్నం అన్నం తిని ఎంత బరువు అట్లా చూసుకునే రోజులు ఇవి. నా ప్లాట్ ఆడ కొనుక్కున్నా కదా నేను అది పెట్టిన దాని మీద ఇలా 100 అయింది, రేపు 200 అయింది, 300 అట్లా ఆలోచించేటువంటి ప్రజానీకంలో ఇలా పాపం అనేది హైడ్రా దీన్ని ఒక వ్యవస్థలో మార్పు తెద్దామని సదుద్దేశం తెచ్చినప్పటికి కూడా ఎందుకు సహకారం దొరకలే ప్రజల్లో? ఎందుకంటే నష్టపోయేటోడు ఎక్కున్నాడు. ఇప్పుడు దాని యొక్క పర్యవసానాల వల్ల మార్కెట్ పడిపోతున్నదనే ఆలోచన దీనివల్లనే అనేటువంటి ఒక ప్రొజెక్షన్ రావడం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. పెద్దోడు ఎవడు మాట్లాడాడు కానీ పాపం ఎవడో గుడిసోడు పోగానే అందరూ బ్యాక్ సపోర్ట్ వాంతో ఇట్లా కొద్దిగా బంధమయ్యండి ప్రభుత్వం. అట్లాగే గ్రామాలలో కూడా అంతే కదా. ఇప్పుడు నువ్వు చెప్పినయే నువ్వు పాటిస్తలేవు. ఏదో ఒక మహిళలకు బస్సులో అదే సౌకర్యం ఇచ్చిండి బాగానే ఉంది. మరి బేసిక్ కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు నీరు విషయంలో కూడా కొద్దిగా అజాగ్రత్త జరిగింది. పాపం వాళ్ళు ఏంటంటే రాజకీయానికి పోయి అప్పుడు కొద్దిగా వాటర్ అప్పుడే బయటికి లాక్కొని కొద్దిగా రిజర్వాయర్లను నింపుకొని ఉంటే ఇవ్వాలి. ఇంత అంటే ఇదేమో కేసీఆర్ 10 ఏళ్ళ నుంచి అదే పనులు ఉన్నాడు కాబట్టి తెలివిగా వాళ్ళు ఒక సిస్టంలోకి వచ్చింది. వీళ్ళు ఏంది ఫోకస్ లేదు వీళ్ళకి. ఇప్పుడు టూ మెనీ ఇప్పుడు ఈ రాజకీయాలనే టైం అయిపోతుంది. డిపార్ట్మెంట్లో ఎక్కడ చదివిండు వీళ్ళు? ఇప్పుడు ఆయన తలుపులను బంద్ చేసి అన్ని డిపార్ట్మెంట్ పొద్దున్న సాయంత్రం రకాల చిట్టాలు రాసుకుంటూ కూర్చున్నాడు. ఈయన అట్లా కాదు కదా పాపం. బయట ఈయన వేయాలి, లోపల కూడా రెండింటికి ఎక్కడ డ్యూయల్ రోల్ కదా. అది అక్కడ వెనకబడిపోయి ఇప్పుడు మీరు అన్నది చూడండి, రేపు ఎలక్షన్ వస్తా అంటే నా హైదరాబాద్లో సాటిస్ఫాక్షన్ లేదు. గ్రామాలలో ఇప్పుడు కరెంట్ కోతలు ఇవన్నీ సురువైనాయి. ఇప్పుడు చాలా వరకు గ్రామాలలో ఏంటంటే ఇప్పుడు మొన్న కూడా వీళ్ళు ఎలక్షన్స్ ఎప్పుడైతే స్థానిక ఎలక్షన్స్ వీళ్ళు బ్యాక్ తీసుకున్నారో అక్కడ వీళ్ళ ఫేవర్ లేదని వీళ్ళే ఒక ఫీలింగ్ ఇచ్చింది కదా. కొట్టేయాల్సి ఉండే మొన్న. అది వాళ్ళు ఎవరు రిపోర్ట్స్ ఇచ్చిండ్రో మరి ఏం చేసిండ్రో తెలియదు. కానీ బీఆర్ఎస్ పోటీలో ఉండకపోవడం వలన ఒకవేళ బీఆర్ఎస్ పోటీలో ఉంటే కాంగ్రెస్ గెలిచేది. ఇంత ఆలోచన ప్రజల్లో ఎందుకు ఉంటుంది? గెలిచిండా ఓడిండా? చూడండి ఇప్పుడు మీరు అడిగినారు రూరల్ ఎఫెక్ట్ ఎట్లా. రూరల్ ఎఫెక్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ గురించి ఎవరికేం తెలుసు? గెలిచిండా ఓడిండా? మన రివర్స్ కౌంటింగ్ ఎవడు పోటీలు ఉన్నాడు అవన్నీ ఎందుకు? పోనీ అట్లీస్ట్ వాడు టీచర్ లాంటి వాళ్ళకి అధికారం ఉంటుందో లాభం పోయి మరి ఢిల్లీ బీజేపీకి ఎందుకు వేసిండ్రు అంటే వీళ్ళు అది కూడా మేనేజ్ చేసుకోలేకపోయినరా. జనరల్గా ఇప్పుడు ఇవాళ ఊర్లలో అధికారం అంటే నువ్వు నీ నువ్వు సావు పోయి నాకు అధికారానికి వచ్చి నాకు ఏమిస్తావు అంతే కదా. బట్ లీడర్స్ కష్టంలో ఉన్నాడని ఎవడన్నా ఒక ఓటర్ కానీ ఒక నాయకుడు కానీ మన సొంత సాయం చేసే పరిస్థితి ఉందా? అర్థం చేసుకునే పరిస్థితి ఉందా ఇవాళ? సో దిస్ ఈజ్ వాట్ అంటే వీళ్ళే స్వయం కృపారాధం. ఇది నేను అల్టిమేట్ అథారిటేటివ్ ఏదైనా నా దగ్గర నేను చూసుకుంటా అన్నప్పుడు మళ్ళీ అదే కౌంటర్ అవుతుంది వాళ్ళకి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడే ఎలక్షన్లు జరిగితే కనుక 80 సీట్లు బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉంది. 80 రాకున్నా నేనేందరు 80-90 పక్కన పెట్టండి, వాళ్ళకైతే మెజారిటీ వచ్చే పరిస్థితి ఉంది బీఆర్ఎస్కు. అంటే గత కోపం అంతా ఎగిరిపోయినట్ల ప్రజల్లో కోపం అంటే ఇప్పుడు 15 నెలలు అయింది. ఇప్పుడు రైతాంగం ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్లో కూడా ప్రాబ్లం ఉంది. 2 ఎలక్షన్స్, ఒక ఎలక్షన్ వెనకపోయింది, 2 ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చింది. ఇట్లా ఒక క్లారిటీ వస్తుంది కదా జనాలకి. అరే ఎందుకే వీళ్ళు చేయలేకపోతుండ్రా? మొన్న కొత్త ఆయన తీసుకొచ్చిన నటరాజన్ మన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ ఎందుకు తెచ్చిండ్రు, మరి ఆయన ఎందుకు పట్టుకపోయినరు? ఇవన్నీ ఈ మీడియాలు ఇచ్చే కథనాల ద్వారా కొద్దిగా అనాలిసిస్ ఉంటుంది ప్రజల్లో ఉండి చూద్దాం పోయి ఇప్పుడు ఎన్నిక వస్తుందా రాదా వేరు విషయం. ఎప్పుడు వాడి లాభం కోసం చూసుకునే రోజులు కదా. ఇప్పుడు ఇవ్వాల్సిన పైసలు వస్తలేమంటే ఏదో ఉన్నది చూద్దాం మరోసారి ఇస్తే ఆయనకి ఇద్దామన్నట్టు, లేకపోతే వీళ్ళిద్దరు వేస్ట్ ఫెలోలు అంటే మనం బీజేపీకి ఇద్దామని. అంటే బీజేపీలో కూడా ఒక సరైన క్యాండిడేట్ కనబడాలి అక్కడ. ఇప్పుడు ఇట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోడీని చూసేవాడేడు, ఇక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్ చూపించాలి వాళ్ళు. ఉన్నారా మరి బీజేపీలో? ఇప్పటివరకు ఇంకా వాళ్ళు ప్రొజెక్ట్ చేయలే కదా. కిషన్ రెడ్డి ఇప్పుడు ప్రొజెక్ట్ అయిన వాళ్ళు చూస్తే ఎవరు అంటే వాళ్ళు చెప్పాలి, డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే ప్రజలు నిర్ణయం తీసుకోరు. కంపల్సరీ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఈటెల రాజేందరా, లేకపోతే కిషన్ రెడ్డియా, లేకపోతే ఎవరో ఒకరిని డిక్లేర్ చేయాలి వాళ్ళు.
డిక్లేర్ చేసినప్పుడు ప్రజల్లో ఆలోచన స్టార్ట్ అయింది. మీరు అంటే దేశంలో చాలా ప్రాంతాలు తిరుగుతుంటారు కదా. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి. పబ్లిక్లో ఎలాంటి అంటే ఉద్యోగాల కల్పన కానీ రకరకాల అంశాలు తీసుకున్నప్పుడు ఎట్లా ఉంది అభిప్రాయం? ఇప్పుడు ప్రత్యామ్నాయం అనేటువంటి భావన ఉంది, కానీ ఆయన మీద కూడా సన్నగిలిందని చెప్పడానికి పార్లమెంట్లో వచ్చిన ఎంపీల సీట్లే అర్థమవుతున్నాయి. కానీ వాళ్ళ మహారాష్ట్ర గెలిచారు కదా వాళ్ళు. గెలిచిందంటే అక్కడ మహారాష్ట్రలో వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్రాబ్లం కూడా ఉంది. లోకల్గా ఉన్నటువంటి వీళ్ళు కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ ఇప్పుడు చాలా సందర్భాలలో ఆయన మీద అభిమానం కన్నా ఎక్కువ వ్యతిరేకతతోనే వస్తున్న రోజులు కదా ఇవన్నీ. ఇప్పుడు ఇలా కేసీఆర్ని ఓడియాలనే వ్యతిరేకతతోని రేవంత్ని తేవాలి, రేవంత్ని ఓడియాలని వ్యతిరేకతని మళ్ళీ ఇంకోటి రావాలి, ఆ టైపు కదా రాజకీయం. సో ఆ రాజకీయానికి ఇప్పుడు మనం చూస్తే మోడీ ఈజ్ బెస్ట్ చాయిస్, ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేరు కాబట్టి ఆయనకు మళ్ళీ అధికారం వచ్చింది అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు అన్నారు ఇప్పుడు మోడీ గ్రాఫ్ ఎట్లుందని, డెఫినెట్గా మోడీ గ్రాఫ్ ఈజ్ బెటర్ దెన్ ఎనీవన్. అంటే ఆల్టర్నేటివ్ కనబడతలేదు కదా. ఓకే, ఆల్టర్నేటివ్ లేదు. ఎవరిని చెప్పండి, మమతా ఎవరు లేరు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పటికీ ఒక పొలిటికల్ పార్టీగా లోకల్ బాడీ ఎలక్షన్ మొన్న వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది, వాళ్ళు చేయకపోవడాన్ని ఏం స్ట్రాటజీ ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ చేసింది అనుకో అవి చీలినాయి అనుకో మళ్ళీ వీళ్ళకి లాభం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళకు, వీళ్ళని ఓడియాలంటే ఏం చేయాలి, బ్యాక్ స్టెప్ వేయాలి. వాడు ఇట్లా అపోజిషన్లో ఉన్నారు, ఒక ఎన్నిక పోతే పోయింది, మనకు మెయిన్ అధికారం వాళ్ళు వాళ్ళ మరి బీజేపీ బలపడుతుంది కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ సభ గెలిచింది వాళ్ళు. నేను ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ సార్ బుచ్చన్న, ఇప్పుడు నిన్ను ఓడియాలంటే నా ఒక్క శక్తి సరిపోలేదు అనుకో పక్కన కలుపుకుంటా, ఆ టైప్ రాజకీయం. అంటే నేను ఏం మాట్లాడకపోయినా నేను కామున్నానంటేనే వాళ్ళ మధ్యలో డైవర్ట్ అయినట్టు వ్యవస్థ. అక్కడ ఒక రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ ద్వారా వీడు బలపడే ప్రయత్నం చేయడం, అదొక రాజకీయమే కదా ఈరోజు. అంటే ఎక్కడ రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక అలయన్స్ ఉండొచ్చా? సందర్భాన్ని బట్టి ఎవరు ఇంట్లో ఇది రాజకీయాలకు అతీతం ఏది కాదు, అగిపుల్ల సబ్బు బిల్ల అన్నట్టు ఎవడే ఇప్పుడు ఈయన ఎవడంగా ఊహించిండు ఆయన ఎమ్మెల్సీ డ్రాప్ అవుతా అని. అంటే వాళ్ళ పరిస్థితులు ఆ రోజున్న పరిస్థితులకు వాళ్ళ అవసరాలకు పూర్తిగా నిర్ణయాలు ఎటైనా తీసుకోవచ్చు ఈ రోజులో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆయా పరిస్థితులు ఆయా రోజుల బట్టి ఇప్పుడు మనం ఊహించినామా స్థానిక సంస్థలు వీళ్ళు ఎన్నికలు పోరా అనుకున్నాం, మనం డ్రాప్ అయిన వాళ్ళు యాక్చువల్ చేసి కంప్లీట్ చేయాల్సి ఉండే. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. కానీ సోషల్ మీడియా ఇవాళ ప్రధానమైన మీడియా కంటే సోషల్ మీడియాలో మినిట్ టు మినిట్ పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు చాలా వేగంగా నిర్ణయాలు ఆలోచన చేయగలుగుతుంది, అంత సులభంగా లేదు పరిస్థితి. మరి అనుకోరు, ఆలోచన చేయరంటారు ప్రజలు? చేస్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రజల ఆలోచన కూడా ఎట్లున్నదంటే నిన్నున్నది ఇవాళ లేదు, వాళ్ళు కూడా మారుతున్నారు. అయితే ఇవాళ మనం చూడాల్సిన మాట్లాడే మీడియాలు కూడా బయాస్డ్ ఉన్నాయి. ఇప్పుడు మీలాగా కొంతమంది చాలా ఇంకా జర్నలిజం స్టైల్లో వస్తున్నారు మీరు, కానీ చాలా మీడియాలు ఇలా బయాస్డే ఉన్నాయి కదా. ఇప్పుడు అయితే ఇది ఈ ఛానల్ ఏందా టీ ఛానల్, ఇదేం ఛానల్ సాక్షి, ఆ స్థాయికి పోయింది కదా. కొందరేమో బహిర్గతం కారు, కానీ నేను ఇప్పుడు రోజు 5 పేపర్లు తెప్పిస్తా బుచ్చన్న. ఈనాడులో సేమ్ న్యూస్ ఈనాడులో చదువు, సేమ్ న్యూస్ సాక్షిలో చదువు, సేమ్ న్యూస్ నమస్తే తెలంగాణ చదువు. ఎంత అసలు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మొత్తం యాంగిల్ ఆఫ్ ఇదే మారిపోతుంది. ఇక లాస్ట్కి ఈనాడులో కొద్దిగా న్యూట్రల్ ఉంటుంది, ఇంకేదో మనం హిందువులనో లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివితే ఇంకా దాని డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే అంత వైరుధ్యం ఉంది ఇవాళ. ఇప్పుడు సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎంత ఉందంటే ఇవాళ వీడియోలు ఎవరు ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలితే, ఎవరు న్యూస్ని ఎక్కువ ప్రజల్లో తీసుకురాగలితే వాళ్ళది అధికారం. ఇవాళ ఢిల్లీ అమెరికా నుంచి ఇక్కడ దాకా అదే పరిస్థితుంది. ఇవాళ ట్రంప్ కూడా అదే బాధపడుతున్నాడు. కొన్నిసార్లు మనం దేని మీద ఆధారపడితే అదే మనకు శత్రువు కూడా అవుతుంది ఉంటుంది అట్లా. కానీ కేసీఆర్ తనదైన మార్కు తెలంగాణ పాలిటిక్స్లో త్వరలో రావచ్చా? ఎందుకంటే తన స్ట్రాటజీ అసెంబ్లీలో మీరు చెప్పిన దాని ప్రకారం ఉన్నది కదా. ఖచ్చితంగా కేసీఆర్ కొద్దిగా అనుభవం ఉన్నటువంటి తన యొక్క ఆలోచన విధానానికి పదును పెడతాడు. డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అనేది 2 ప్రధాన పార్టీలే గొడవ జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో వాళ్ళకి ఇచ్చే టైం కూడా వీళ్ళకే ఎక్కువ కదా. అయితే బీఆర్ఎస్కి ఇస్తే లేకపోతే కాంగ్రెస్కి ఇస్తారు. ఈ ఎక్కువ టైము దొరికినటువంటి పార్టీలకు అవకాశం ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళ యొక్క వాదన వినిపించినప్పుడు వాళ్ళ మధ్యలోనే ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఏదో బీజేపీ నుంచి ఒక ఆయన ఇద్దరు ఉంటారు, వాళ్ళు మాట్లాడేది అంత హడావుడి ఉండదు. ఈ బడ్జెట్ సెషన్ కాడికి వీళ్ళ మధ్య, ఎందుకంటే అనుభవపూర్తిగా కూడా కేసీఆర్కు ఉన్న అనుభవం బడ్జెట్ మీద ఇప్పుడు
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉందో లేదో అది కూడా డౌటే నాకు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు సుదీర్ఘంగా ఒక స్థాయి నుండి దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. బహుశా అవన్నీ రేపు అసెంబ్లీలో అవకాశం వస్తే దాన్ని బయటపడే పరిస్థితి ఉంటుంది. అదర్ అవుతారంటారు మొత్తం చేసేనంతా కేసీఆర్ రావచ్చు అవుతాను అంటున్నాడు కదా. ఎందుకంటే ఆయనకు ఒక ధైర్యం వచ్చిందేమో. ఏంటంటే ఇప్పుడు నిన్నటిదాకా చెప్పే వార్తల్లో లోపల ఉన్న విషయాలు ఆయన వాస్తవం చెప్తా అవాస్తవం చెప్తా వేరు విషయం, కానీ ఆయన స్టైల్లో చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పడం వేరు మీడియా, నేను చెప్పడం వేరు. కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు, ఒక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు చెప్తే ప్రజలకు అది కూడా అసెంబ్లీలో చెప్తే దాని యొక్క ప్రభావం వేరుంటుంది కదా. అంటే ఆయన పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని మనం అంచనా వేస్తున్నాం. ఎందుకంటే పోయినసారి ఆయన రావద్దనుకున్నాడు, ఈసారి వస్తా అంటున్నాడు కదా. డెఫినెట్గా కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తాడు. ఈ సమకాలీన రాజకీయ పరిణామాలకు ధీటుగా ఎదుర్కొనే శక్తి రేవంత్ రెడ్డికి లేదంటారా? రేవంత్ రెడ్డికి ఉంది, కానీ ఆయన పరిస్థితి బాగాలేదంటున్నా. దాన్నే ఓవర్కమ్ అయ్యి బయటికి రాగలరా? రేవంత్ రెడ్డికి ఆయన ఒక్కడే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్లో, ఇంకెవడు లేడు. కానీ కాంగ్రెస్ ఆయనను ఎలో చేస్తుందా? ఇప్పుడు సమస్య అభిమన్యుడు చాలా గొప్పోడు, చాలా చతురుడే, కానీ లోపల పోవడం వచ్చు, కానీ బయటికి పోవడం వస్తుందా అంటే మన భారతం ఏం చెప్పింది, మహాభారతం లోపల పోయినా తెలిసింది. బయటికి రావడంలో ఆయన ఇబ్బందులు పడుతున్నాయని అర్థమవుతుంది కదా. మరి బయటికి రాగలరా లేదా? ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అభిమన్యుడి భవిష్యత్తు ఏమిటి? భవిష్యత్తు డెఫినెట్గా ఛాలెంజింగే, అంటే అంత కేక్ వాక్ కాదు. ఇప్పుడు ఆయనకు లక్ కూడా ఏం కలిసి వచ్చిందంటే, ఇప్పుడు వేరే నాయకుడు లేడో కూడా వేరే రాష్ట్రం లేదు. ఇప్పుడు దిక్కు లేకుండా వాళ్ళు ఎంత ఇలా చూడండి, ప్రతిసారి పోయినప్పుడు ఈయన పోతున్నాడు, మన రాహుల్ బాబు టైం ఇస్తలేడు, మళ్ళీ వాపసు అంటే చెప్తున్నాను. ఇప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయడానికి వీళ్ళు అంత ధీటుగా ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు కదా. ఇక్కడ ఇది సీట్ల విషయమే చూడండి, ఆడ పోయి ఈయన అనుకున్నది ఇవ్వలేదు, ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చిండు అనేది ఇప్పుడు ముందు ఫీలర్స్ వీళ్ళు ఇచ్చిన వ్యక్తులకు రాలే కదా. సో ఇదంతా కూడా ప్రభావం చూపిస్తుంది కదా రాజకీయాలలో. ఇప్పుడు బయట చూపించదు, పార్టీలో చూపిస్తుంది. పార్టీ వాడే ముందు బయటకు వచ్చి ఏమంటాడు, ఈ ఫీలర్లను ఇచ్చేది పార్టీ వాళ్ళే. ఇప్పుడు మీరు గాంధీ భవన్ మెట్లు ఎక్కితే అన్నీ బయటకు వస్తాయి. అంటే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ విషయంలో మీరు కాన్ఫిడెన్స్తో ఉన్నారు, డెఫినెట్గా రివైవ్ కాగలరు, నిలబడే అవకాశం ఉందని గట్టిగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో తన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొని రావడం మామూలు విషయం కాదు. నిలబడగలిగినప్పుడు ఈ పరిణామాలను తట్టుకొని నిలబడగలరా? ఇది నాకు ఆయనకు సొంత శక్తి ఉంది, కానీ ఆయనకున్నటువంటి పరిస్థితులు ఆయన సహకరించవు. ఒక వ్యక్తిగా ఆయనకు శక్తియుక్తున్న మనిషే, కానీ ఆయనకు పవర్ఫుల్గా లేదు. అంటే ఆయన పవర్ సెంట్రీ, ఆయన పార్టీ ఆయనకు పూర్తి అధికారాలు, ఆయన మీద నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మీనాక్షి నటరాజన్ అనే ప్లస్సా మైనసా? డెఫినెట్గా మైనస్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఇవాళ ఆమె ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న తీరు, ఎక్కడో పాలకుర్తిలో మా కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 మహిళల మీద ఆమె మొన్న తీసుకున్న చర్య, అవన్నీ చూస్తే నిన్నటి వరకు ఇప్పుడు నేను టికెట్ ఇచ్చినాను యాజ్ ఎ రేవంత్ రెడ్డి, ఎక్కడో అమెరికాలో 2 తీసుకొచ్చి మన దయాకర్ రావు మీద గెలిపించినాక ఆయన మాట్లాడలేకపోవచ్చు, నేనే టికెట్ నేనే ఇచ్చిన కాబట్టి. కానీ ఎల్టీ నటరాజన్ ధైర్యంగా తీసుకున్నప్పుడు ఆ వైరుధ్యము ఈయన చేయలో ఉన్న ఒక ఫోర్సులు తగ్గిపోతున్నాయి కదా. మీకు అర్థమైందండి, పార్టీని బలపరిచినప్పుడు ఈయనకు ఎందుకు వీగెత్తరు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు పాలకుర్తిలో జరిగిన సంఘటన మీకు మొన్ననే జరిగింది. ఈమె రాగానే సెకండ్ డేనే జరిగింది. ఎవరో ఆకాశరామన్న ఒక లెటర్ రాసిండు పార్టీ వాడు, మా వీళ్ళు వస్తలేరు, 2 ఆడవాళ్ళు అత్తగోడలను కొట్లాడుకుంటారు, మా సంగతి ఏంది, మా పోలీస్ స్టేషన్లలో ఎవడు పట్టించుకుంటలేడు, మా పార్టీ వీక్ అవుతుందని ఒకటి రాసిండు కదా. అసలు ఇంతకుముందు ఆ వార్తలు అటువంటి రాసినా కూడా బయటికి రాలే, వచ్చినాయా? ఇంతకాలం వచ్చినాయా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సో దే హ్యావ్ టు చూజ్. అంటే పార్టీ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ రేవంతా అనే ఒక భావన వాళ్ళే కల్పిస్తున్నారు కదా. ఇప్పుడు అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతకన్నా పనికిరాని వాళ్ళు మా పాలకుర్తి 2 ఎమ్మెల్యేల కన్నా ఏం చేయకుండా ఒకటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు నెట్టకపోలేదా? వాళ్ళు నెట్టకపోయినా లేదా కేసీఆర్? అన్నిట్లలో పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయి, బట్ ప్రయారిటీస్ ఎవరు ఏ ప్రయారిటీ మీద ఉన్నారు? ఇప్పుడు వచ్చిన ఆమె నిజంగా రేవంత్ని కాపాడుతుందా, పార్టీని కాపాడుతుందా, రాహుల్ని కాపాడుతుందా చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. మన రాష్ట్ర రాజకీయాల్లో 2 నాయకులు, ఒకరు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి. ఈ 2 పార్టీలు, 2 పార్టీల సమీప రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు అనే అంశాలకు సంబంధించి
ఇప్పుడున్న సమకాలీన రాజకీయ అంశాల ఆధారంగా చేసిన విశ్లేషణ, వారి ఆలోచనలు వాటిపైన. థ్యాంక్ యూ.